కొప్పల్లో రైతు సదస్సును అడ్డుకున్న గ్రామస్తులు వెంటనే ఆలయ భూములకు సర్వే చేపట్టాలని డిమాండ్. నల్గొండ జిల్లా గుర్రంపూడు మండలం కొప్పల్లో రైతు సదస్సును శుక్రవారం గ్రామస్తులు అడ్డుకున్నారు. తమ గ్రామంలోని దేవాలయ భూములకు సర్వే చేసి హద్దురాళ్లు పాతామని ఎన్నిసార్లు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నా పట్టించుకోవట్లేదని, ఆలయ భూములను కబ్జా చేసిన వ్యక్తులకు అధికారులు సహకరిస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవరకొండ ఆర్టీఓ వచ్చి తమకు సర్వే తేదీ నిర్ణయించే వరకు రెవెన్యూ సదస్సును అడ్డుకుంటామని వారన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ఐతగోని పరమేష్ గౌడ్, మాజీ సర్పంచ్ తిరుగుడు లింగారెడ్డి, ఐతగోని కృష్ణగౌడ్, గ్రామ యువకులు పోల లక్ష్మీనారాయణ, కొత్త నాగరాజు, తేలుకుంట్ల రవి, కొట్ర రమేష్, మామిడి నరేష్, ఎడ్ల నరేష్, పోలేపల్లి నగేష్, బొమ్ము నాగరాజు, ఆవుల కుమార్, ఆవుల మహేష్, మారపాక రామకృష్ణ, కన్నెబోయిన శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా గుర్రంపూడి మండలం కొప్పోలు గ్రామంలో ఈరోజు ఇస్తున్నారు. ఈ రెవెన్యూ సదస్సులో రైతులు ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఆందోళన ఎందుకు చేస్తున్నారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఎందుకు ఇప్పుడు ఈ బాయ్కాట్ చేస్తున్నారు? ఈ యొక్క కార్యక్రమాన్ని దేని గురించి? దేవాలయ భూములు అన్యాకృతమైన విషయంతో ఈరోజు రెవెన్యూ సదస్సుని అడ్డుకోవడం జరిగింది. మా ఊర్లో దేవాలయాలకి 80 ఎకరాల భూమి ఉన్నది. ఇప్పుడు కౌలుకి ఒక 20 నుంచి 30 ఎకరాల మధ్యలో కౌలు వస్తుంది. మిగతా భూమి కబ్జాకు గురైంది, కొంత అమ్మడం జరిగింది, కొంత కబ్జాలో ఉన్నది. దాన్ని వెలికి తీసి సరిహద్దు హద్దులు బాతమని గవర్నమెంట్కి ఎంఆర్ఓ గారికి మెమోరాండం జరిగింది. ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి కూడా ఈ గతంలో ఇవ్వడం జరిగింది. అది ఇప్పటివరకు పోస్ట్పోన్ అవుతూ వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఈ సదస్సులో ఇవ్వడం జరిగింది. సదస్సును కూడా అడ్డుకోవడం జరిగింది. మాకు ఆర్డీఓ గారు చెప్పారు, వచ్చే సోమవారం రోజు మీకు రైతులకి అందరికీ నోటీసులు ఇచ్చి సర్వే చేయిస్తామని చెప్తున్నారు అని చెప్పి. అంటే ఇంతకుముందు ఆల్రెడీ నోటీసులు ఇచ్చారు. దీని మీద గతంలో మార్చి 21వ తారీఖు నాడు ఇష్యూ అయినాయి లెటర్లు, రైతులకి నోటీసులు ఇవ్వడం జరిగింది. 21వ తారీఖు నాడు సర్వే చేస్తామని జరిగింది. ఆ అధికారులు ఏదో సమస్య అని చెప్పేసి, ల్యాండ్ ఆర్డర్ సమస్య అని చెప్పి దాన్ని బ్రేక్ చేయడం జరిగింది. పోస్ట్పోన్ చేసిర్రు. ఇప్పుడు మళ్ళీ కావాలని ఎప్పటి నుంచి కొట్లాడుతున్నాం. ఇప్పుడు కూడా రేపు సోమవారం ఇస్తాను మాట ఇస్తున్నారు. అది ఈ విషయంపై ఎంఆర్ఓ రేపు సోమవారం రోజు ఇస్తా అంటున్నారు సర్వేకి. ఈ
కొప్పోలు గ్రామ పైన ఉన్నటువంటి ఆంజనేయ స్వామి దేవాలయం, సీతారామచంద్ర స్వామి దేవాలయము, బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయం పేరు మీద సుమారు 84 ఎకరాల భూమి ఉన్నది. ఈ 84 ఎకరాల భూమి ఎక్కడ ఉన్నదో, ఎవరి ఆధీనంలో ఉందో అని సర్వే చేసి గుర్తింపులు ఇచ్చాలని చెప్పేసి 2016 నుంచి ఇప్పటి వరకు 10 సార్లు వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. కలెక్టర్లు మారుతున్నారు, వినతి పత్రాలు పోతున్నాయి, ఎంఆర్ఓలు మారుతున్నారు, వినతి పత్రాలు పోతున్నాయి. ఆ సర్వే మాత్రం చేయడం లేదు. ఆ సర్వే కోసం భూమి హద్దులు తీసి దీప నైవేద్యాల కోసం, దేవాలయ అభివృద్ధి కోసమని గ్రామ యువత చైర్మన్ గారి సహకారంతో పోట్లాడడం జరుగుతుంది. అయినా కానీ ఇది గతంలో నుంచి ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా మూవ్మెంట్ కావడం లేదు. దాని మీదనే ఈరోజు గ్రామంలో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సును అడ్డుకోవడం జరిగింది. ఆర్డీఓ గారు మాట్లాడుతూ సోమవారం రోజు వచ్చి సర్వే చేస్తా అని చెప్పిండు, హామీ ఇచ్చాడు నోటీసులు ఇచ్చి. ఆ రోజు కనుక ఇవ్వకపోతే మాత్రం భారీ ఎత్తున ధర్నా చేయడం జరుగుతుంది. ఈ యొక్క భూభారతి ద్వారా ఈ ఆలయాల భూములకు పరిష్కరిస్తాయని మీరు భావిస్తున్నారా? పరిష్కరిస్తారని భావిస్తున్నాం. కాకపోతే టైం అది ఏదో వంక చెప్పి లాగ్ చేస్తుర్రు. ఇట్లా లాగ్ చేయకుండా సోమవారం నాడు నోటీసులు ఇచ్చి అతి త్వరలో మళ్ళీ విత్తనాల టైం వచ్చింది కాబట్టి రైతులు ఇబ్బంది కాకుండా అతి త్వరలో 10 రోజులలో కంప్లీట్ చేస్తున్నాడు. వాళ్ళన్న టైం ప్రకారం కంప్లీట్ చేస్తే కొప్పోలు గ్రామానికి సహకరించినందుకు ఎంఆర్ఓ గారికి వాళ్ళందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటాం. ఈ పని తొందరగా చేయాలని మేము గిట్ట మా పార్టీ తరఫున కానీ మా గ్రామం తరఫున అందరం కలిసి మేము తెలియపరుస్తున్నాం. మా ఊరి దేవాలయం కాపాడాలని మేమందరం ఎగదాటి మీద మేము కోరుతున్నాం. ఇప్పుడు ఈ విధంగానే చాలా సార్లు చేశారనమాట. నోటీసులు ఇస్తానని చెప్పి వాళ్ళు వస్తారు. ఇప్పటికి 6 సంవత్సరాలకి వెళ్ళి ఎంత చెప్పినా కానీ చేస్తూ అంటారు, చేయట్లేరు. గత వల్ల జనవరిలో నోటీసులు కలెక్టర్ గారికి ఇచ్చారు, డేట్ పెట్టారు, వచ్చి మరి ఊర్లోకి వచ్చి మళ్ళీ మళ్ళీపోయారు. ఏమైనా ఒత్తిడి ఉందా, మరి రాజకీయ నాయకులు ఒత్తిడి ఉందా అంటే అట్లా లేదని చెప్తున్నారు. మా టీఆర్ఎస్ పార్టీ తరఫున మాత్రం మేము ఫుల్ సహకరిస్తాం. మేము ఎప్పటికైనా సరే గవర్నమెంట్ సహకరిస్తాం, మాకు వెలికి తీయాలని కోరుతున్నాం. ఎవరేమైనా అడ్డుపడ్డా కానీ చెప్తే మేము దాని గురించే సహకరించి వాళ్ళతో గిట్ట మాట్లాడి, గవర్నమెంట్ భూమే కదా, దేవాలయం ఇప్పుడు శిథిలావస్థకు వచ్చింది, దేవునికి పూజారుల గిట్ట జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది. ఇవి వెలికి తీస్తే 80 ఎకరాల భూమి 23 ఎకరాలకు వచ్చింది. ఈ 80 ఎకరాలు వెలికి తీస్తే దానికి వచ్చే కౌలుతోటి దేవాలయాన్ని అభివృద్ధి చేసుకొని గ్రామం అభివృద్ధి అవుతుంది, పూజారులకు జీతాలు ఇవ్వచ్చు, ఇంకేమైనా డెవలప్ చేసుకోవచ్చు. పార్కులు, గుడి చుట్టూ గడ్డి, చెట్లు, వాతావరణం మంచిగా చేసుకొని కుర్చీలు వేసుకొని డెవలప్ చేసుకోవచ్చు. ఈ గవర్నమెంట్ మాకు సహకరించి ఎంఆర్ఓ గారు ఇచ్చిన మాట ప్రకారం ఈ సోమవారం నోటీసులు ఇచ్చి మళ్ళీ వారం రోజులలోనే కొలిసి భూములు ఇస్తే చాలా సంతోషకరమైన విషయం అది.